రీసెంట్గా అమెరికాకు వచ్చిన కొత్త హెల్త్ మినిస్టర్ రాబర్ట్ కెనడీ జూనియర్ ఆయన ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు, మేక్ అమెరికా హెల్దియర్ అగైన్ అని చెప్పి. అక్కడ కూడా జంక్ ఫుడ్ యాడ్స్ అనేది తగ్గించాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రాసెస్ ఫుడ్స్ ఆపేయాలని చెప్పి ఆయన కూడా స్టార్ట్ చేశారనమాట. యూకేలో జంక్ ఫుడ్స్ యాడ్స్ మీద బ్యాన్ వచ్చేసింది ఈ మధ్య. అదేవిధంగా చిలీ దేశంలో జంక్ ఫుడ్స్ మీద కార్టూన్స్ వేయటం, పిల్లల్ని అట్రాక్ట్ చేసే యాడ్స్ వేయటం ఇవన్నీ తప్పని చెప్పారు. నార్వేలో కూడా అన్హెల్తీ ఫుడ్స్ మీద బ్యాన్ విధించాలి, దాని మీద చాలా ట్యాక్స్లు వేయాలని చెప్పి పెద్ద డిమాండ్స్ వస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ మధ్య పిల్లలు ఈ ప్రాసెస్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ బాగా తింటున్నారు. ఇండియాలో కూడా ఒబెసిటీ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ల్యాన్సెట్ రిపోర్ట్ కూడా చెప్తుంది అనమాట. కొన్ని స్టేట్స్లో, ఉదాహరణ కేరళలో అనుకోండి, కేరళలో పిజ్జా ట్యాక్స్, బర్గర్ ట్యాక్స్ లాంటివి వస్తున్నాయి. బీహార్లో సమోసా ట్యాక్స్, కచోరీ ట్యాక్స్ అని కూడా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో చాలా వాటిలో ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఫ్యాటీ ఫుడ్స్ కానీ వీటి మీద సిన్ గూడ్స్గా ట్యాక్సెస్ ఇంకా పెంచాలని చెప్పి కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా ఇలాంటివి పిజ్జాస్, బర్గర్స్ ఏదైతే ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నాయో ఇవి తిని పిల్లలు ఒబేస్ అవుతున్నారు, చిన్నప్పుడు అన్హెల్దీగా అవుతున్నారు, చిన్నప్పుడే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటి పిల్లలు వస్తున్నాయి. అంతేకాదు ఇవన్నీ పెద్దయ్యాక ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కాస్త పెద్ద పెద్ద డిసీజెస్గా మారి అన్హెల్దీ ఇండియాగా మనం మారిపోతామని చెప్పి భారతదేశంలో కూడా ఈ ఒబెసిటీ మీద పెద్ద ఉద్యమమే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మెక్సికోలో స్కూల్స్లో జంక్ ఫుడ్స్ పూర్తిగా బ్యాన్ చేసినట్టు, ఏ స్కూల్స్ అయితే జంక్ ఫుడ్స్ ప్రమోట్ చేస్తాయో ఆ స్కూల్స్ మీద ఫైన్స్ వేసినట్టు ఇండియాలో కూడా సేమ్ రూల్స్ తీసుకొద్దామా? ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.